బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో నేడు తేలిపోనుంది. తుది రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్లలో ఒకరికి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని సమాచారం. రేపు అధికారికంగా అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ఇవాళ జరగనుంది. అయితే అధిష్టానం సూచించిన వ్యక్తే నామినేషన్ వేసే అవకాశం ఉంది. పోటీ నెలకొనడంతో ఆసక్తిగల నేతలు నామినేషన్ వేసే పరిస్థితి లేకపోలేదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరండ్లజే నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ సాగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ జరగనుంది. ఉపసంహరణ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. కానీ రేపు అధికారికంగా నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. కాబోయే నూతన అధ్యక్షుడికి సోమవారం ఉదయం జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందనున్నట్లు తెలిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇవాళ్ల ఉదయం హైదరాబాద్ రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తుది రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్లలో ఒకరికి అవకాశం దక్కే వీలుందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవికి మొదటి నుంచి 4-5 పేర్లు వినిపించినా ఆదివారం పార్టీ వర్గాల్లో ఇద్దరి పేర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వం కొద్ది రోజుల క్రితమే తెలంగాణలోని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిసింది. సంఘ నేతలు, పార్టీలో ఆది నుంచి ఉన్న సీనియర్ నేతలు పలువురు రామచంద్రరావు పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు ఈటెల పేరు కూడా చాలా కాలంగా పరిశీలనలో ఉంది. అధ్యక్ష పదవిలో బీసీ వర్గానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్న చర్చ నేపథ్యంలో తనకే అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తుందని ఈటెల గట్టి ధీమాతోనే ఉన్నారు. వీరిలో ఎవరి పేరును నాయకత్వం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించాక ఘనంగా సంబరాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. రేపు ఎల్బీనగర్లోని ఒక ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.